నాడి టీడీపీకి లేదు, కాంగ్రెస్ లేదు, నేడు టీఆర్ఎస్ లేదు, మళ్ళీ కాంగ్రెస్ కూడా లేదు. ఇలా అంటే మీరు ఓ పక్క నుంచి సమాజానికి లేదంటున్నారు, దాని నుంచి డైవర్ట్ తీసుకొని పార్టీలకి లేదు, అప్పటి నుంచి ఇట్లా వ్యతిరేకత ఉందన్నారు. ఇప్పుడు అసలు బాధ్యత అనేది ఎవరిది అంటారు? మంచి ప్రశ్న అడిగారు. గుడి కట్టేదే పడదండి. ఇప్పుడు మేమేమైనా చంద్రలించే కాడున్నా గుడికి ఏమైనా గుడి కట్టేది కూడా అగ్రవర్ణాలే. పైసలు ఎవరు ఇస్తురండి? ఏదైనా ఇస్తూ కొంతమంది డబ్బున్న వాళ్ళు 2-3 బాగా దేవుడితో భక్తున్న అనగారు వర్గాలు ఒకరికి తక్కువనే. దాన్ని కట్టేటెవరు? పాలక కులాలే గుళ్ళకి చందలిస్తారు. తక్కువ కదా, అనగారిన వర్గాలే. డబ్బులు అంత ఏం లేవు కదా, ఇచ్చినా ఏదో తక్కువ ఇస్తారు. ఆ గుళ్ళను నిర్మించేది ఎవరు మరి? ఏ పాలక వర్గాలు అవుతుర్రో ఆ పాలక వర్గాలే గుళ్ళను 80% నిర్మిస్తారు. మీరు ఎంక్వైరీ చేయండి, చర్చ మీరు చందలాల. కాబట్టి ఆ పాలక వర్గాల కులాలు గుడికి చెడ్డోళ్ళు చందలు బడికి ఎందుకు ఇస్తలేరు అంటున్నాను నేను. బడికి ఎవరైనా చంద అడుగుతారు, లేదంటే అడిగితే ఇవ్వకుండానే ఉన్న దాఖలాలు చాలా ఉన్నాయా? ఒక ఊర్లో నువ్వు గుడికి చంద అడిగితే 1,00,000-2 లక్షలు ఇస్తారండి, బడికి ఎక్కితే 10,000 ఇస్తారు. అంటే మీ కోపం ప్రభుత్వం మీద కాదు, అగ్రవర్ణాల మీద, గుళ్ళు కట్టే వాళ్ళ మీద అంటారు. సమాజాన్ని నాశనం చేయాలనే ఆలోచన ఉన్న మనుషుల మీద. అంటే గుడి బడి ముందుగా చూస్తూ ఉంటే బడి చాలా ముఖ్యం, రేపొద్దున మనిషిని తయారు చేస్తుంది అంటారు. ఆ రకమైన స్పృహ కావచ్చు, చైతన్యం కావచ్చు లేదు. ఇప్పుడు మా దగ్గర ఏమో డబ్బులు లేవు, వాళ్ళకి స్పృహ ఉన్నా దాన్ని డెవలప్ చేసలేరు. ఎందుకంటే ఆ బడి డెవలప్ అయితే మనిషి డెవలప్ అయ్యి చైతన్యం పెరుగుతాయి. చైతన్యం పెరిగిన తర్వాత ప్రశ్నించే మొదలు పెడితే వాళ్ళ తప్పును తెలిసాయి, తద్వారా రాజ్యాధికారం వస్తుంది కదండి. ఇప్పుడు చదువు ద్వారా జ్ఞానం వస్తుంది, జ్ఞానం ద్వారా చైతన్యం పెరుగుతుంది.